మన దగ్గర ఆంధ్రాలో పెట్రోలియం ఇది పడ్డది. పడితే ఇక్కడ నుంచి పైప్ వేసి దేశం అంతా తీసుకెళ్లారు. మరి అప్పట్లో అంబానీలు పైప్ వేయడానికి, గ్యాస్ తీయడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని అప్పుడున్న ప్రభుత్వాలు పిలిచాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఆయన. ఇంకోటి, మీరు భూమిలో ఉన్న పెట్రోలియం తీయాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న, ప్రభుత్వం దగ్గర అన్ని డబ్బులు లేవు. ఇప్పుడున్న దాంట్లో ప్రైవేట్ వాళ్లకు ఇచ్చి ఆ సంపదను బయటికి తీస్తారు. ఇక్కడ ఉంది అని కనుక్కోవడం ముఖ్యం. దానికే డబ్బులు పోతాయి. అన్ని పెట్టాక లక్కీగా కలిసి వస్తే అప్పుడు అది వ్యాపారం, వాడికి వ్యాపారము, ప్రభుత్వానికి వస్తుంది. దాంట్లో మేజర్ షేర్ ప్రభుత్వానికి వస్తుంది, ప్రజలకు వస్తుంది. కనుక ఆయన దీన్ని తీసుకెళ్లి అమ్మడము, విదేశాలకు అమ్మడము, మనకు అమ్మడం, ఇదంతా మన సంపద. ఇది దాంట్లో అన్నిటికీ పద్ధతి ఉంది, ఒక చట్టం ఉంది. అది అంబానీ దొవ్వినా ప్రభుత్వం దొవ్వినా ప్రభుత్వాలు చేయలేవు ఆ పని. వ్యాపారం ప్రభుత్వం చేయదు కదా. టాటాలు ఉండొచ్చు, బిర్లాలు ఉండొచ్చు. ఒకప్పుడు మీరు టాటాలు, బిర్లాలు అంటే దోపిడీదారులని ముద్ర వేశారు. ఈ రోజు దేశ ప్రజలందరూ ఏమంటారంటే టాటాలు, బిర్లాలు దేశ సంపదను సృష్టించిన వాళ్ళు. కనుక రేపు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త పదం వచ్చింది, అంబానీలు, అదానీలు, వీళ్ళు కూడా ఈ దేశ సంపదను సృష్టిస్తారు. కనుక మీరు ఒక పేరు పెట్టి కార్పొరేట్లు అంటే దోపిడీ చేసేవాళ్ళు. మీరు ఈ దేశంలో విదేశీ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు కదా. మీరు ఏం సాధించి ఈ అంబుజ్మడ్, బీజాపూర్, సుక్మా, దంతేవాడ ఎంత కూడా దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లో ఖనిజం ఉంది కదా. మరి మీరు ఏం చేశారు? దాని అభివృద్ధి కోసం ఏం చేశారు?